హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. ఇప్పుడు ప్రెసెంట్ మనం లీలామహల్ సర్కిల్లో డెజర్ట్ షవర్మా దగ్గర ఉన్నాం అనమాట. ఎవరైనా షవర్మా అంటే నార్మల్ రోల్ షవర్మా తినుంటారు. ఎప్పుడైనా కప్ షవర్మా తిన్నారా? కప్ షవర్మా ఒక్కటే కాదండి, పిజ్జాస్ కావచ్చు, ఫ్రైడ్ చికెన్స్ కావచ్చు, రకరకాల మోక్టైల్స్ కావచ్చు, చాలా అన్నీ ఉన్నాయన్నమాట. ఏవేవి ఉన్నాయి, వాటి ప్రిపరేషన్ ఎలా ఉందో చూసేద్దాం రండి. మొత్తానికి ఫైనల్ గా మన ముందు ఇక్కడ ఉన్న స్పెషల్ డిషెస్ అన్ని వచ్చేసాయి భయ్య. పెప్పీ పనీర్ పిజ్జా అండ్ కప్ షవర్మా విత్ బ్రౌనీ. ఫస్ట్ పిజ్జాతో స్టార్ట్ చేద్దాం. చూస్తుండగానే నోరు ఊరిపోతుంది అసలు. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ కుకింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అనమాట. కొన్ని చోట్ల ప్లేసెస్ లో చూసుకుంటే హార్డ్ ఉంటుంది కదా, ఇక్కడైతే అలా లేదు, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఫేమస్ కప్ షవర్మా అయితే ట్రై చేద్దాం. ప్రిపరేషన్ ప్రాసెస్ లోనే నోరు ఊరిచ్చేసింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేయాలి. ఫస్ట్ టైం అనమాట నేను కూడా కప్ షవర్మా తిన్నాం. సో ఎలా తినాలో కూడా అంతగా ఐడియా లేదు. నాకైతే ఇదే బాగా నచ్చింది. కప్ షవర్మా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సీరియస్ గా రికమెండ్ చేస్తాను. ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు ఎలాంటి రియాక్షన్ ఇచ్చిన మీకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. ఫైనల్ గా బ్రౌనీ టేస్ట్ చేద్దాం. ఏ మాటగా ఆ మాట చెప్పాలి.
మూడు అదిరిపోయింది. బట్ నాకైతే కప్ షవర్మా చాలా బాగా నచ్చింది పర్సనల్ గా అయితే. ఇక్కడ ఫేమస్ ఇది ఒక్కటే అనుకున్నాను, చాలా ఉన్నాయంట. కప్ షవర్మా లాంటివి చాలా ఫేమస్ బర్గర్స్, బాహుబలి బర్గర్ లాంటివి కూడా ఉన్నాయంట. అన్ని నేను చెప్పడం కంటే ఇక్కడ ఉన్న ఓనర్ చెప్తే బాగుంటది కదా, ఆయన మాటల్లోనే తెలుసుకోవాలి. హలో బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? అఖిల్ బ్రో. అసలు ఇక్కడ షాప్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో అంటే ఇటు సైడ్ సరౌండింగ్ నియర్ లీలా మహల్ వచ్చి చూస్తే షవర్మా అనేది లేదు. షవర్మా ఒక క్వాలిటీ అయిన ఒక కాంటినెంటల్ ఐటమ్స్, పిజ్జా, బర్గర్ అంటే స్టూడెంట్స్ కి బాగా ఇష్టపడేలాగా ఐటమ్స్ వచ్చి కొంచెం లేదు. అంటే మెయిన్ వచ్చి షవర్మా లేదు. అంటే ఇక్కడ ఫుల్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరు అన్ని సర్కిల్ అనమాట, అట్లాంటి ఒక జోన్ ఇది. సో మనము వచ్చి రెగ్యులర్ షవర్మా వచ్చి 70 రూపీస్ కి మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకే. సో మేబీ ఇక్కడ తిరుపతిలో ఐ గెస్ యూరు ఆఫర్ చేసేది లేదనుకుంటున్నా. సో ఫుల్ అండ్ ఫుల్ ఆ స్టూడెంట్స్ బేస్ చేసే మనం వచ్చి ఆ 70 రూపీస్ కి ఒక రీజనబుల్ గా మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకే, స్టూడెంట్స్ కోసమే. నేను టేస్ట్ చేసిన కప్ షవర్మా నాకు చాలా పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇలాంటి వెరైటీస్ ఇంకేమేమి ఉన్నాయి స్పెషల్ షవర్మాస్ అవ్వచ్చు ఇలాంటివి? అంటే మన దగ్గర ఇంకా సిగ్నేచర్ ఐటమ్స్ వచ్చి పానీపూరి షవర్మా ఉంది. సో ఆ పానీపూరి షవర్మాలో చూసే 8 పీసెస్ పూరి వస్తుంది. సో ఒక్కొక్క పూరిలో ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది అనమాట. చిల్లీ గార్లిక్, పెరి పెరి, షెజ్వాన్, చీజ్, మెక్సికన్, బీబీక్యూ, ఇలాగా ఒక అన్ని ఫ్లేవర్డ్ మిక్స్ అయ్యి వస్తుంది. అంటే కస్టమర్ ఒక ప్లేట్ ట్రై చేసి రెండో ప్లేట్ మళ్ళీ ఆర్డర్ చేసి తిని అంత ఇష్టపడి పోతున్నారు. సో బాహుబలి బర్గర్ అది ఒక 6 మెంబర్స్ తినచ్చు బ్రో. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. ఆ బాహుబలి బర్గర్ వచ్చి ఒక 5 minutes లో తింటే ఒక 5,000 నేను ఇస్తాను బ్రో. అవును. సో అది ఇన్ఫాక్ట్ అది రియల్ ఇది వచ్చి తినమాల్. సో అంత స్టఫింగ్ ఉంటది అనమాట. సో 7 members బాగా కడుపు నిండగా తినచ్చు. బకెట్ షవర్మా అంటున్నట్టు మీరు అసలు వినపడరు. సో దిస్ విల్ బి ద ఫస్ట్. సో బకెట్ షవర్మా అనేది మనం బకెట్ లో వేసి స్టఫ్ చేసి దానిపైన మయోనైస్, ఫుల్ గా చీజ్ అని స్టఫ్ చేసి దానిపైన రొట్టి అవన్నీ వేసి మనం బకెట్ లో వేస్తామన్నమాట. సో ఒక గ్రూప్ గా ఒక 4 members వస్తే కళ్ళు మూసుకొని ఒక బకెట్ షవర్మా ఇచ్చేయంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో అట్ట ఆర్డర్స్ కూడా పెట్టుకొని స్టూడెంట్స్ అట్ట పార్సల్ తీసుకొని పోతా ఉంటారు. బాగా రీజనబుల్ ప్రైస్ లో చికెన్ బిర్యానీ ఇక్కడ తిరుపతిలో లేనట్టు మంచి ఒక స్టైల్లో చికెన్ బిర్యానీ ప్లస్ ఒక ఊరిన చైనీస్ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్. సో అలాగా వర్క్ అన్ని జరుగుతుంది. సో ఫ్యూచర్ లో డెఫినెట్ గా మనం ఇంకొక వీడియో కూడా మనం చేయొచ్చు. సో డెసర్ట్ ఐటమ్స్ కూడా డెత్ బై చాక్లెట్, ఫలుడాస్, సో ఇలాగ ఐటమ్స్ ఉంది. సో అన్ని కేటగిరీస్ మీరు కవర్ చేసేయచ్చు అనమాట. సో ఒక డిన్నర్ కి వచ్చి పిజ్జాస్ ఫ్యామిలీస్ గా వచ్చి తినేసిపోతున్నారు. ఇంకా స్నాక్ ఐటమ్ అంటే షవర్మా 70 రూపీస్ లో స్కూల్ పిల్లకాయల నుంచి సో అందరూ టేస్ట్ చేసి ఒక వస్తే అన్ని కేటగిరీ కవర్ చేసేసి పోయేస్తుంటారు. మెయిన్ గా పేరు డెజర్ట్ షవర్మా అని పెట్టడానికి ఏదైనా రీజన్? సో అంటే డెజర్ట్ షవర్మా అది వచ్చి ఒక బ్రాండ్ నేమ్. అంటే మనది వచ్చి క్రేవింగ్స్ కెఫే దాంట్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క ఐటమ్స్ వచ్చి క్రేవింగ్స్ లాగానే ఉంటాయి. ఆ క్రేవింగ్స్ నెక్స్ట్ టైం మీకు అది క్రేవ్ చేస్తారనమాట ఆ డిష్ కోసము. దాని తర్వాత వచ్చి ఏంటంటే అన్ని ఒక ఐటమ్ వచ్చి ఒక యూనిక్ గా ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ గా క్రేవింగ్స్ మీకు రంపించేస్తుంది. సో మన షాప్ కి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ చేస్తారనమాట. సో అదే బ్రో ఆ టైటిల్ వెనకాల మన నేమ్ వచ్చి క్రేవింగ్స్ కెఫే. క్రేవింగ్స్ కెఫే దాంట్లో అన్నిట్లో బ్రాండ్ ఇదిలో ఉంటుంది. సో అదే బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా క్రేవింగ్స్ కెఫేలో ఎలాంటి వెరైటీ ఐటమ్స్ ఉన్నాయో. అండ్ ఫ్యూచర్ లో ఇంకొన్ని ఇన్పుట్స్ కూడా యాడ్ చేస్తారని విన్నాము. అలాంటి ఇన్పుట్స్ యాడ్ చేసిన వెంటనే మనం ఇంకో వీడియోతో కూడా మేము ముందు ఉంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కెమెరామెన్ సత్యతో హరి సైనింగ్ ఆఫ్.